ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు 5గురు ఈత కోసం వెళ్లి చెరువులో విగత జీవులైన ఘటన సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేతపల్లి మండలంలోని పలస లూర్దు రాజుకు పూజిత, సాత్విక, పసల రాజుకు చెందిన కుమార్తె పసల తేజ, కుమారుడు సిరిల్, పసల ఆరోగ్య కుమారుడు పసల పవన్ కుమార్ మధ్యాహ్న సమయంలో సరదాగా ఆడుకుంటూ ఈత కోసం ఊరు శివార్లోని నిమ్మలమ్మ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ చెప్పులు దుస్తులు విప్పి ఈత కొట్టేందుకు వెళ్తుండగా గమనించిన చుట్టుపక్కల పొలాల మహిళలు చెరువులో నీళ్లు లోతుగా ఉంటాయని వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. కొద్దిసేపటి తర్వాత మరలా తిరిగొచ్చి చెరువులో ఈతకు వెళ్లారు. నీళ్ల లోతు తక్కువగా ఉండడంతో సరదాగా ఈదుకుంటూ ఒకేసారి సుమారు 10 ఫీట్లకు పైగా లోతుగల చెరువులోకి వెళ్లారు. మధ్యాహ్న సమయం కావడంతో చుట్టుపక్కల వారు ఎవరూ చెరువు వద్ద సంఘటనను గమనించలేదు. సాయంత్రం చెరువు వెంబడి పొలాల గల రైతులు పిల్లల చెప్పులు దుస్తులు ఉండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చెరువులో వెతకడం ప్రారంభించారు. లోతైన గుంటలో పిల్లల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటికి తేలాయి. చీకటి పడ్డంతో గంటకు పైగా కష్టపడి మృతదేహాలను బయటికి తీశారు. చెరువులో పడి ఒకే రోజు 5గురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 5గురు పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించడం అందరినీ కలిచివేసింది. గ్రామంలో నిమ్మలమ్మ చెరువులో ఒక 5గురు చిన్నారులు 7-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, పాప మాత్రమే 12 సంవత్సరాల పాప ఉన్నది. వీళ్ళు 5గురు కలిసి ఈ చెరువులో ఈత నియమితం వచ్చేసి ఈత కొట్టడానికి వచ్చి చెరువు స్టార్టింగ్లో కొద్దిగా లోతు తక్కువ ఉండేటువంటి ప్రాంతంలో ఆడుతూ దాదాపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ చెరువులకు వచ్చినట్టు. చివరికి వచ్చేసేటప్పటికి ఒక లోతు గుంటలాగుంది. ఆ గుంటల్లో వచ్చి ఈత రాకపోవటం మూలంగా వాళ్ళు అందులో ఊపిరాడక చనిపోయినట్టుగా మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతా ఉంది. దాదాపు 4 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ను స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా గుర్తించి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ ఇనిషియేటివ్ 2వ దశలో భాగంగా చార్మినార్తో పాటు 10 ప్రదేశాలను ప్రకటించింది కేంద్రం. జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర తాగునీరు, పరిశుభ్రత శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రదేశాల్లో ఉన్నత స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడంతో పాటు సందర్శకులకు సౌకర్యాలు కల్పిస్తారు. చార్మినార్తో పాటు గంగోత్రి, యమునోత్రి, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ మందిర్, గోవాలోని చర్చ్ అండ్ కాన్వెంట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఎస్ఐసి, ఎర్నాకులంలోని ఆదిశంకరాచార్య, శ్రావణ బెలగాల్లోని గోమటేశ్వర్, దేవగర్లోని బైజ్నాథ్ ధామ్, బీహార్లోని తీర్థ్ గయా, గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాలు 2వ దశలో ఐకానిక్ ప్రదేశాలుగా ప్రకటించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశంలోని 100 ప్రసిద్ధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాల్లో పరిశుభ్రతపై కేంద్రం సీరియస్గా దృష్టి పెట్టింది. శతాబ్ది ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ ముస్తాబైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఓయూ శతాబ్ది ఉత్సవాలు కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ముందుగా రాష్ట్రపతి ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఓయూకు బయలుదేరి వెళ్తారు. అక్కడ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం ఓయూ నుంచి రాజ్భవన్కు వెళ్తారు. సాయంత్రం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు జీహెచ్ఎంసీ తన వంతు సహకారం అందిస్తోంది.
కోటి నిధులతో OUNCC గేట్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు పనులను చేపట్టింది. ఈ అవకాశంతో పాటు చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత సరిగా నెరవేర్చి ఇదంతా విజయవంతం అయితే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఈ సందర్భంగా ఏంటంటే ఈ యూనివర్సిటీ చేసినటువంటి సేవను గుర్తు చేసుకొని మళ్ళీ భావి తరాలకు మెరుగైన విద్యను అందించడానికి తగిన సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది. 100 సంవత్సరాలు అయిపోయింది. ఈ యూనివర్సిటీ చాలా సేవ చేసింది. ఈ యూనివర్సిటీ యొక్క ప్రభావము ప్రతి గ్రామంలో ఉంది. ఈ స్టేట్లో చాలామంది ఫ్యామిలీస్ బాగుపడ్డాయి. చాలామంది విద్యార్థులు దేశ విదేశాల్లో బాగా పేరు. వరంగల్లో జరుగుతున్న టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ సభకు గులాబీ దండు కదులుతోంది. సభకు హాజరయ్యేందుకు 2 రోజుల ముందు నుంచే వాహనాలు బారులు కట్టాయి. తెలంగాణ నలుమూలల నుంచి జన ప్రవాహం ఓరుగల్లు వైపు తరలుతోంది. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో వెళ్తున్నారు. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 2000 ట్రాక్టర్లతో సుమారు 1,00,000 మంది రైతులు ప్రగతి నివేదిక సభకు బయలుదేరారు. సభా ప్రాంగణం దగ్గరకు ప్రజలను తరలించడానికి 20కి పైగా దారులు ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యే జనానికి 15 లక్షల వాటర్ ప్యాకెట్లు, 150 వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ నగరం మొత్తం గులాబీమయం చేయడమే కాకుండా నగరాన్ని సుందరీకరించారు. సభను సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ యంత్రాంగం, మంత్రులు, నేతలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. జనాన్ని సమీకరించడానికి ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. సభను కని విని ఎరగని రీతిలో విజయవంతం చేసి కేసీఆర్కు ఒక బహుమతినివ్వాలని మంత్రులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి సభకు చేరుకోవడానికి ప్రధాన మార్గాలను అనుసంధానం చేశారు. 21 స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 80 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం అందించడానికి 120 మంది వైద్యులను అందుబాటులో ఉంచారు. 27వ తారీఖు నాడు జరిగే వరంగల్ బహిరంగ సభ ఏర్పాట్లకి గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు, వార్డు మెంబర్ నుంచి మొదలుకొని మంత్రుల వరకు అందరికందరం ఇదే పనిలో నిమగ్నమైనం. వరంగల్ బహిరంగ సభ కోసం 2 లక్షల పైసలు అని చెప్పి అయితే మేము అనౌన్స్ చేసినామో, వాళ్ళు అంతకంటే ఎక్కువ ప్రజా సమీకరణ వరంగల్ సభ కోసం జరుగుతూ ఉంది. రైతు హిత కార్యక్రమంపై వ్యవసాయ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న సమావేశానికి 2500 మంది అధికారులు హాజరయ్యారు. వ్యవసాయ అభివృద్ధికి ఎలాంటి పథకాలు అమలు చేయాలి, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏంటి, సర్కార్ ప్రణాళికల అమలుకు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే దానిపై వ్యవసాయ అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరాకు 4,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ రైతు హిత పథకంతో పాటు రైతు సమాఖ్యల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీల కింద మీరు విభజన చేయాలి. 30 జిల్లాలలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంది, మంచి ఏంది, చెడ్డ ఏంది, భూములు ఏంటి, ఎర్ర నేలలా, నల్ల నేలలా, శాండీ సాయిల్సా, లైటర్ సాయిల్సా, క్షార నేలలా, ఏ నేలలున్నాయి అనేది తీయాలి. దాని మీకెళ్ళి పంటల కాలనీలు డివైడ్ కావాలి. గ్రామ రైతు సంఘం, దెన్ మండల రైతు సమాఖ్య, దెన్ జిల్లా రైతు సమాఖ్య, దెన్ రాష్ట్ర రైతు సమాఖ్య. రాష్ట్ర రైతు సమాఖ్య అనేవాడు ముఖ్యమంత్రి అంత పవర్ఫుల్ ఉండాలి, అంత బలం ఉండాలి. అందరికీ అన్నం పెట్టే రైతన్న ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. పండించిన పంటకు ధర లేక మార్కెట్లో బోరున విలపిస్తున్నాడు. పంటకు మద్దతు ధర కావాలని రాస్తారోకోలు, రహదారి దిగ్బంధనలు చేసే పరిస్థితి అన్నదాతది. గిట్టుబాటు ధర లేక, వచ్చే పంటకు పెట్టుబడి లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్కెట్లో చూసినా మిర్చి బస్తాలు గుట్టలుగా పేరుకుపోతూ కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడం కోసం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మిర్చి మార్కెట్ను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పొంగులేటి. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు ఆయన.
రైతులు గత 6-7 రోజుల నుంచి వందల వేల లక్షల సంఖ్యలో బస్తాలు మార్కెట్ పట్టుక రోడ్డు మీద పెట్టుకున్నారు. తాగునీరు లేదు, తినడానికి తిండి లేదు. అనేక లక్షల రూపాయలు ఎకరాలకు పెట్టుబడి పెట్టి 3,000కి 4,000కి 5,000కి తెగనమ్ముకునే పరిస్థితి దళారులు మధ్య వ్యాపారస్తులు ఇది అవకాశం తీసుకొని చేస్తున్నారు. వాళ్ళ ఘోష అంతంత కాదు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ రిలీజ్ చేసి పడుతున్నటువంటి రేటుకి అదనంగా 2,000 రూపాయలు కనీసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ నిప్పులు చెరిగారు. బాలింతలకు సరైన వైద్యం అందక మరణిస్తుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. పాతబస్తీలోని పెట్లబురుజు ఆసుపత్రిని కాంగ్రెస్ మహిళా నేతలతో ఆమె సందర్శించారు. ఆసుపత్రిలో కనీస మౌలిక వస్తువులు కూడా లేక రోగులు, వారి సహాయకులు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 3 ఏళ్ల నుంచి సిబ్బందిని నియమించకపోవడంతోనే సర్కార్ దవాఖానాలపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో కనిపిస్తోందన్నారు ఆమె. ఆసుపత్రిలో కనీసం బ్లడ్ బ్యాంక్ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేసిన డీకే అరుణ ప్రభుత్వ ఆసుపత్రులపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలని డిమాండ్ చేశారు. హెల్త్ మినిస్టర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆసుపత్రుల్లో ఒకరోజు కూలి పని చేయాలని, అప్పుడే నిరుపేద రోగుల కష్టాలు తెలుస్తాయన్నారు. మేము కూడా ఈ హాస్పిటల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకోసం ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈరోజు ఈ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడికి మరి హాస్పిటల్కి వచ్చిన తర్వాత చాలా విషయాలను చూస్తే ఈ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి ఒక్కరిని కూడా కొత్తగా నియామకాలు చేయకపోవడం, ఆసుపత్రిలో స్టాఫ్ లేకపోవడం, బ్లడ్ బ్యాంక్ ఇంత పెద్ద ఆసుపత్రి ఏ జిల్లా నుంచి కూడా క్రిటికల్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఆసుపత్రికి రెఫర్ చేసేటటువంటి హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసిన ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగం కోసం సౌదీకి వెళ్లిన ఓ మహిళ దళార్ల చేతిలో మోసపోయి నరకం అనుభవిస్తోంది. సౌదీలో మంచి వేతనం వస్తుందని ఆశపడి వెళ్లిన సల్మా బేగం అనే మహిళ దళార్ల చేతిలో మోసపోయింది. ఉద్యోగం కోసం వెళ్లిన ఆమె చివరకు తనను విక్రయించారని తెలిసి కుమిలిపోతోంది. హైదరాబాద్లో ఉన్న ఆమె కూతురు సమీనా తన తల్లిని అమ్మేశారని తెలిసి విలపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తన తల్లిని దళార్ల చేతి నుంచి విడిపించి సౌదీ నుంచి ఇండియాకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది. సౌదీలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పంపించిన బండ్లగూడకు చెందిన దళార్లు అక్రమ్, షఫీలపై సమీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. హఫీజ్ బాబా నగర్లో ఉండే సల్మా బేగం అనే ఆవిడ జనవరి 2017లో దుబాయ్కి పోయింది. ఆమె పక్కింట్లో ఉండే అక్రమ్ అనే అతని ద్వారా ఏజెంట్తో దుబాయ్లో ఒక ఇంట్లో పనిచేయడానికి పోయింది. అక్కడ పనిచేసే క్రమంలో కొంచెం హెవీ వర్క్ అవుతుందని చెప్పి 1 నెల క్రితం నుండి వాళ్ళ కూతురికి ఫోన్ చేసి రిటర్న్ తీసుకురావాలని చెప్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మేము క్రైమ్ నెంబర్ 72/17లో కేసు రిజిస్టర్ చేసి ఏజెంట్లకు వాళ్ళకి పిలిపించి ఇమీడియట్గా తెప్పించి అట్లా ఏర్పాటు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక మిర్చి పంటను రోడ్డుపై దగ్ధం చేశారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు బోరుమంటున్నారు. మిర్చిని మార్కెట్కు తీసుకెళ్తే ధర లేదంటూ దళార్లు తమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో కడుపు మండిన రైతులు రోడ్డుపై బైఠాయించి మిర్చి పంటను దగ్ధం చేశారు. దీంతో మంచిర్యాల రహదారిపై మిర్చి మంటలు ఎగిసిపడ్డాయి. నేను 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఏబట్టి మిర్చి చేస్తే ఈ భూములకు రేట్లు ఎక్కువ పెరిగినందుకు ఈ రేట్లకు మళ్ళీ ఈ పండిన పంటకు ధర గిట్టుబాటు లేదు. మళ్ళీ ఈ కూలీలు బాగా అయిపోయినాయి. కూలీల కొద్దీ మేము పంట చేసినందుకు నాకు ఆధారం లేక నాకు ఏది గిట్టుబాటు అనిపించక నాకు కళ్ళ మంట దుఃఖం వచ్చి మొత్తము అగ్గి ఇదలుగా పెట్టుకున్నా. ఇక మీరు నాకు పరిస్థితి ఇట్లా ఉన్నది. ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా సాయం చేసి ఏమన్నా సాయం చేస్తలేమని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త గంగారం గిరిజన గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచి వెళ్తున్నారు మహిళలు. ఉట్లపల్లి గ్రామంలో 40 కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే గ్రామంలో ఉన్న ఒకే ఒక చేతి పంపు ఇప్పుడు పనిచేయడం లేదు. చేతి పంపు నుంచి ఎర్రటి బురద నీరు వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అదే బురద నీటిని నిత్యావసర వస్తువులకు వాడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు గిరిజనులు.
నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు చాలాసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బిందెడు నీటి కోసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అయితే రైతులు నీళ్లను తీసుకుపోవద్దని బావుల దగ్గరకు రానీయడం లేదంటున్నారు గిరిజనులు. బోరేసారు కానీ వాటిలో నీళ్ళు ఎర్రగొచ్చి పిల్లలకి స్నానాలు చెప్పినా కానీ బురద వస్తుంది, మచ్చలు వస్తున్నాయి బాగా. వాటి వల్ల జ్వరాలు వస్తున్నాయి, దొరదపొక్కులు వస్తున్నాయి, బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎండాకాలం ఎవరు పట్టించుకోవట్లే, మా ఎంక చూసేవాళ్ళే లేరు. ఈ రోజుల్లో ఎవరైనా ఇంత ఇబ్బంది పడతారా? నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, పిల్లల కాళ్ళు కూడా కాలుతాయి. ఇంత ఇబ్బందిగా ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు. తాగడానికి అక్కడి నుంచో 2 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకుంటామండి. ఇప్పుడు అవి కూడా దొరకట్లేదండి, ఏమో ఇబ్బందులు పడిపోతున్నామండి. అసలు నీళ్ళు చుక్కలు దొరకట్లేదండి. నీళ్ళు పిల్లలకు బాతుంటే మచ్చలు వచ్చేస్తున్నాయి. అసలు బట్టలు ఉతుక్కున్నా కానీ ఈ నీళ్ళతోటి అసలు ఎర్రగా అయిపోతున్నాయి. అసలు గత నెల 13న జమ్మికుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇనుగాల రాజేష్ ది హత్య కాదని ఆత్మహత్యని తేల్చారు పోలీసులు. ఈ ఘటనపై ఎంబీపీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పందించారు. రాజకీయ నాయకులు ఒత్తిడి మేరకే రాజేష్ ది ఆత్మహత్య అని పోలీసులు చెబుతున్నారని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఇనుగాల రాజేష్ జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. అయితే గత నెల 13వ తేదీన జమ్మికుంటలోని ఎఫ్సీఐ గోదాం వెనకాల ఉన్న బావిలో రాజేష్ శవమై కనిపించాడు. ఈ ఘటన జమ్మికుంటలో సంచలనం రేపింది. కొన్నాళ్ల నుంచి దళితులపై హత్యలు, దాడులు పెరిగిపోయాయని మందకృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోనే ఈ ఘటన జరిగితే ఆయనకు దీనిపై మాట్లాడే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. రక్షణ లేకుండా పోతుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరుగార్చే విధంగా నిందితులప్పుడు మొత్తం దళిత సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బిడ్డ హత్యను నిరసిస్తూ మనం గనక రోడ్డు మీదకి వచ్చి నిరసన బలంగా వ్యక్తం చేయకపోతే ఇట్లాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి. అవి హత్యలు కూడా కాకుండా పోతుంటాయి. తమకు తాము ఆత్మహత్యలు చేసుకున్నారని రికార్డు నమోదవుతూనే ఉంటుంది. గ్రనేడ్ క్వారీలతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల రైతులు. కనుకుల, కదంబాపూర్, తొగర్రాయి గ్రామాల్లో ఉన్న గ్రనేడ్ క్వారీల్లో నిరంతరం పనులు సాగుతాయి. క్వారీల పక్కనే పంట పొలాలున్నాయి. బ్లాస్టింగ్ చేసే సమయంలో రాళ్లు పంట పొలాల్లో కొచ్చి పడిపోతున్నాయి. భూమి సాగుకు పనికి రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారి కళ్లల్లోకి దుమ్ము ధూళి చేరుతోందంటున్నారు. పశువులు కూడా అనారోగ్యానికి గురవుతున్నాయని, దీనిపై క్వారీ యజమానులకు ఫిర్యాదు చేస్తే తమపై దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి, బాగా ఇబ్బంది పెడతారు. వాళ్ళు ఏమన్నంటే మాకు తవ్వలేదా, వాళ్ళకి చెప్పుకో వీళ్ళకి చెప్పుకో, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోమని కాడికి వచ్చింది డ్రైవర్. దుమ్ము మాకు అనేకమైన దుమ్ముతోటి పాటు మా వెహికల్ మేము చిన్న బండి నీళ్ళ కొరకు వచ్చినప్పుడు మేము నానా తంటలు పడతాను. ఎంత అన్నా కానీ వాళ్ళు వినట్లేదు. గ్రానైట్ బండ్ల లారీలు పోవట్ల అనేకమైన లారీలు, 1, 2 అని కాదు, రోజుకు 30-40 లారీలు నడుస్తున్నాయి. దానివల్ల దుమ్ము చేయబట్టి వరి పొలాలలో వారి ఆ వడ్లు మొత్తం కలర్కి వచ్చినాయి, రంగు మారుతాయి. దానివల్ల మాకు ధాన్యం నష్టం అవుతుంది. రెండోది పశువులకు గడ్డి వేద్దామన్నా కానీ ఇప్పుడు ఆ దుమ్ముతో ఆ గడ్డి తినలేదు. శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు దేశ పౌరులందరికీ ఉందని తెలిపింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద నిరసనలకు ఎందుకు అనుమతి ఇవ్వరో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ధర్నా చౌక్ వద్ద గతంలోనూ నిరసనలు, సమావేశాలకు అనుమతిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు వేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది సి దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. 2-3 దశాబ్దాల నుంచి ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఏ ప్రభుత్వమూ వాటిని అడ్డుకోలేదని సి దామోదర్ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వం ధర్నా చౌక్ను అక్కడి నుంచి తరలించి శివార్లలో ఏర్పాటు చేయాలని భావిస్తోందని వివరించారు. పోలీసులు ఎటువంటి నిరసనలకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. త్వరలోనే పూర్తి వివరాలను కోర్టు ముందు సమర్పిస్తామని ఏజీ కె రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని కోరారు.
ఇందుకు హైకోర్టు అంగీకరిస్తూ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేసింది. టీడీపీలోనూ వార్షికోత్సవ శోభ కనిపిస్తోంది. వచ్చే నెలాఖరున వైజాగ్లో జరిగే పార్టీ మహానాడు కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. 2 రోజుల క్రితం ఏపీలోని పార్టీ సీనియర్లతో మాట్లాడిన ఆయన మహానాడు తేదీలను ఖరారు చేశారు. మే 27, 28, 29 తేదీల్లో జరిగే ఈ సభ విషయంలో ఏపీ టీడీపీకి ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిన ఆయన తాజాగా తెలంగాణ నేతలతో మాట్లాడారు. మహానాడుకు ముందే మినీ మహానాడును జిల్లాల వారీగా నిర్వహించాలని తెలంగాణ తెలుగుదేశం నేతలకు సూచించారు బాబు. మే 23, 24 తేదీల్లో అన్ని జిల్లాల్లో సభలు ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేయాలని సూచించారు. ఇదే సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతల తీరుపై కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ నేతలు. వాళ్లు ఏపీలో ఒకలా తెలంగాణలో ఒకలా వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ రాజధానిలో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డ కంపెనీ గుట్టు రట్టు చేసింది టీవీ9. గుజరాత్కి చెందిన గోటీస్ కంపెనీ నిరుద్యోగులను ట్రాప్ చేసిందనే సమాచారంతో కదిలిన టీవీ9 పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాదు కంపెనీ లీలలను బయటపెట్టింది. ప్రస్తుతం కంపెనీ ప్రతినిధులను పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 14 లక్షలకు పైగా నిరుద్యోగుల నుంచి కంపెనీ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడ, వరంగల్లో గోటీస్ కంపెనీలను స్థాపిస్తుందని, అందులో పనిచేసేందుకు వందలాది మంది జనరల్ మేనేజర్లు కావాలని ప్రకటన ఇచ్చింది కంపెనీ. ఈ కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్టుకు అప్లై చేసుకోవాలంటే 5,500 రూపాయలు ముందుగా కట్టాలని, ఒకవేళ ఇంటర్వ్యూ ఫేస్ చేయకుండా ఉండాలంటే మరో 5,500 కట్టాలని చెప్పింది. ఇలా 250 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసింది సదరు కంపెనీ. విజయవాడలోని గాయత్రి నగర్లో ఎలాంటి బోర్డు లేకుండా, కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వకుండా కంపెనీ వ్యవహారం నడిపిస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న టీవీ9 గుట్టు రట్టు చేసింది. ఏదో తేడాగా అనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆఫీసులో సోదాలు నిర్వహించిన పోలీసులు అఖిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం కావాలంటే 5,500 చెల్లించడం మాత్రమే కాకుండా మరో 2తో 5,500 కట్టించాలనే కండిషన్తో ఇంటర్వ్యూలు చేస్తోంది గోటీస్ కంపెనీ. ఢిల్లీ నార్త్, సౌత్, ఈస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య జరిగిన త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారన్న విషయం ఇవాళ తేలబోతోంది. కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కార్పొరేషన్ పీఠాన్ని 3సారి కైవసం చేసుకోబోతోందన్నది ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 272 డివిజన్లలో 2 డివిజన్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అన్ని పార్టీల తరపున మొత్తం 2,532 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి కొత్తగా 1,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి ప్రభావం బీజేపీపై బాగా ఉందన్నది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న మాట. అయితే గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 272 సీట్లకు గాను బీజేపీకి 200కు పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి. దీంతో కమలనాథులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. దేశమంతా వీస్తున్న మోదీ గాలులు 3వ కూడా ఢిల్లీ కార్పొరేషన్ను తమకే దక్కేట్లు చేస్తున్నాయని సంబరపడుతున్నారు. మొత్తం 1,31,00,000 మంది ఓటర్లుండగా వారిలో 53% మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది గత 2012 పోలింగ్ కంటే దాదాపు 1% తక్కువే. ఢిల్లీ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రకరకాల వివాదాలతో క్రమక్రమంగా ప్రజాదరణ కోల్పోయారని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మరోవైపు కేంద్రంలోనూ ఢిల్లీ రాష్ట్రంలోనూ అధికారంలో కోల్పోయి నీరసంగా ఉన్న కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా కష్టమేనని ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా చెప్పాయి. మొత్తంగా మరికొద్ది గంటల్లో ఢిల్లీ కార్పొరేషన్ ఎవరిదో తేలిపోతుంది. మాలేగావ్ పేలుళ్ల కుట్ర కేసులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5 లక్షలకు పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించింది. ఆమె పాస్పోర్ట్ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కేసులో సహ నిందితుడైన మాజీ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ పై తీవ్రమైన అభియోగాలున్నాయని బెయిల్ ఇవ్వలేదంటూ తోసిపుచ్చింది.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ పట్టణంలో 2008 సెప్టెంబర్ 29న మోటార్ సైకిల్కు అమర్చిన బాంబు పేలిన ఘటనలో 6 చనిపోయారు. దాదాపు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్లో ప్రజ్ఞను, నవంబర్లో పురోహిత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అభినవ్ భారత్ అనే హిందూ అనుకూల గ్రూపు పథకంలో భాగంగా వీరు కుట్రకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ కేసులో మరో 9 మందిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులంతా ఇంతకాలంగా జైల్లోనే ఉన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న ప్రజ్ఞ మధ్యప్రదేశ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోర్టు ఆమెకు బెయిల్ ఇస్తే అభ్యంతరం లేదని ఎన్ఐఏ తెలిపింది. ఆమెకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలేమీ లేనందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ షాలిన్ ఫన్సాల్కర్ జోషిలతో కూడిన ధర్మాసనం 78 పేజీల ఉత్తర్వులో పేర్కొంది. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని, ఎన్ఐఏ కోరినప్పుడు అందుబాటులోకి రావాలని న్యాయస్థానం సాధ్వి ప్రజ్ఞా సింగ్కు షరతులు విధించింది. సిబిఐ మాజీ చీఫ్ కు సిబిఐ షాక్ ఇచ్చింది. రంజిత్ సిన్హాకు బొగ్గు కుంభకోణం మసి అంటుకుంది. నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారంటూ రంజిత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ను సిబిఐ విచారించనుండడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. బొగ్గు కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సిబిఐ షాక్ ఇచ్చింది. కోల్ స్కామ్ లో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రంజిత్ పై కేసు నమోదు చేసింది సిబిఐ. అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. గతంలో సిబిఐ చీఫ్ గా పనిచేసినప్పుడు రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలొచ్చాయి. బొగ్గు కుంభకోణం నిందితులను రక్షించేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన వ్యక్తిని సిబిఐ విచారించనుండడం, ఆయనపై కేసులు నమోదు చేయడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో ఓ మనీ లాండరింగ్ కేసులో సిబిఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది సిబిఐ. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో బొగ్గు కుంభకోణం వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సిబిఐ డైరెక్టర్ గా పనిచేశారు రంజిత్ సిన్హా. అయితే కోల్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు వ్యక్తులు అప్పట్లో రంజిత్ ను ఆయన నివాసంలో కలిసినట్లు ఆరోపణలున్నాయి. పలువురు నిందితులను కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్లు అభియోగాలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోల్ స్కామ్ కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సిబిఐ రంజిత్ సిన్హాపై కేసు నమోదు చేసింది. అన్నాడీఎంకే నేత శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ను ఢిల్లీ క్రైమ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. 2 ఆకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఆయన్ను అర్ధరాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. దినకరన్తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జున్ను కూడా అరెస్ట్ చేశారు. 4 రోజుల విచారణ తర్వాత దినకరన్ను అరెస్ట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పాటియాలా హౌస్ కోర్టులో దినకరన్ను ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. అయితే దినకరన్ అరెస్ట్ను తప్పుపట్టారు అతని తరపు లాయర్లు. బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేస్తామన్నారు. ఈ కేసులో ఇప్పటికే పట్టుబడ్డ సుకేష్ చంద్రశేఖర్, దినకరన్ను ఒకేసారి కలిపి విచారించారు పోలీసులు. మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖరన్తో సంబంధాలపై దినకరన్ను పోలీసులు ప్రశ్నించారు. అయితే సుకేష్ ను కలిసినట్లు ఒప్పుకున్న దినకరన్ అతనికి డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. సుకేష్ చంద్రశేఖరన్ను హైకోర్టు జడ్జిగా భావించినట్లు విచారణలో వెల్లడించారు దినకరన్. 4 రోజుల పాటు దినకరన్ను అనేక కోణాల్లో ప్రశ్నలు గుప్పించారు పోలీసులు. అయినా ఆయన నుంచి ఎలాంటి సంతృప్తికర సమాధానం రాలేదు. పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఎట్టకేలకు దినకరన్ను అరెస్ట్ చేశారు. కేరళ మంత్రి ఎంఎం మణికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు యూత్ కాంగ్రెస్ నేతలు. తిరువనంతపురంలో భారీ ఆందోళన చేపట్టారు. మణిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ తీశారు. అయితే బ్యారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకెళ్తున్నందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతటితో ఊరుకోని ఆందోళనకారులు బ్యారికేడ్లు దూకేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. అటు మంత్రికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మహిళలను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై మంత్రికి ఇబ్బందులు తప్పడం లేదు. రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తమిళనాడులో విపక్షాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. కరువు రైతులకు మద్దతుగా డీఎంకే సహా విపక్షాలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి. తిరుపూర్లో విపక్ష నేత ఎంకే స్టాలిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో సహా తమిళనాడు వ్యాప్తంగా వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా తమిళనాడు అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బంద్కు వివిధ సంఘాలు, సంస్థలు మద్దతు పలికాయి. రైతు సంఘాలతో పాటు షాపుల యజమానులు, మార్కెట్ సంఘాలు బంద్కు మద్దతిచ్చాయి. కొన్ని చోట్ల షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు యజమానులు. అటు సినీ పరిశ్రమ సైతం షూటింగ్లను నిలిపివేసి బంద్కు మద్దతు ప్రకటించింది. మించిన విపక్షాలు మాత్రం డిమాండ్లు పరిష్కరించే వరకు ఆపేది లేదంటున్నాయి. నకిలీ పాస్పోర్ట్ కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ కేసులో చోటా రాజన్తో పాటు 3 పాస్పోర్ట్ అధికారులకు కూడా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15,000 జరిమానా విధించారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. నకిలీ పాస్పోర్ట్ కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు సహకరించిన మరో 3 అధికారులను కూడా దోషులేనని న్యాయస్థానం పేర్కొంది. సిబిఐ ఛార్జ్షీట్ దాఖలుతో పాటు 3 శ్రీ దత్తాత్రేయ, దీపక్ నట్వర్లాల్, లలిత్ లక్ష్మణ్లపై కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 10 నెలలుగా విచారణ కొనసాగింది. తుది వాదనలు విన్న తర్వాత పాటియాలా కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి ఫీవరే. మొదటి రోజే ఎలాగైనా సినిమా చూసేయాలని ప్రేక్షకులు తాపత్రయపడిపోతున్నారు. అమ్ముడైపోతున్నాయి. ఈ ఫీవర్ ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది కేటుగాళ్లు కొత్త ట్రిక్లు, ఏకంగా ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఫ్యాన్స్ ను నిలువునా ముంచేస్తున్నాయి. విదేశాల నుంచి ఆన్ సైట్ లో ఆపరేట్ చేసి కూల్ గా జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. బాహుబలి 2 ద కంక్లూజన్ ఫీవర్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సినిమా టికెట్ల అమ్మకాలకు ఒకవైపు ఫేక్ ఆన్లైన్ వెబ్సైట్లు, ఒకవైపు కాంబో ప్యాక్ల పేరుతో ఎగ్జిబిటర్లు మరోవైపు దోపిడీ చేయడానికి సై అంటున్నాయి. విపక్షాలు మాత్రం డిమాండ్లు పరిష్కరించే వరకు ఆపేది లేదంటున్నాయి. నకిలీ పాస్పోర్ట్ కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ కేసులో చోటా రాజన్ తో పాటు 3 పాస్పోర్ట్ అధికారులకు కూడా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15,000 జరిమానా విధించారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. నకిలీ పాస్పోర్ట్ కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు సహకరించిన మరో 3 అధికారులను కూడా దోషులేనని న్యాయస్థానం పేర్కొంది. సిబిఐ ఛార్జ్షీట్ దాఖలుతో పాటు 3 శ్రీ దత్తాత్రేయ, దీపక్ నట్వర్లాల్, లలిత్ లక్ష్మణ్లపై కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి 10 నెలలుగా విచారణ కొనసాగింది. తుది వాదనలు విన్న తర్వాత పాటియాలా కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా బాహుబలి ఫీవరే. మొదటి రోజే ఎలాగైనా సినిమా చూసేయాలని ప్రేక్షకులు తాపత్రయపడిపోతున్నారు. అమ్ముడైపోతున్నాయి. ఈ ఫీవర్ ను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది కేటుగాళ్లు కొత్త ట్రిక్లు, ఏకంగా ఫేక్ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఫ్యాన్స్ ను నిలువునా ముంచేస్తున్నాయి. విదేశాల నుంచి ఆన్ సైట్ లో ఆపరేట్ చేసి కూల్ గా జేబులకు చిల్లులు పెట్టేస్తున్నారు. బాహుబలి 2 ద కంక్లూజన్ ఫీవర్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సినిమా టికెట్ల అమ్మకాలకు ఒకవైపు ఫేక్ ఆన్లైన్ వెబ్సైట్లు, ఒకవైపు కాంబో ప్యాక్ల పేరుతో ఎగ్జిబిటర్లు మరోవైపు దోపిడీ చేయడానికి సై అంటున్నాయి.